హాయ్ అండి, సమ్మర్ వచ్చేసింది కదా, పెరుగు వడలకు కూడా టైం వచ్చేసింది. మనం ఇంట్లోనే పోపు వేయకుండా పెరుగు వడల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను. మేమైతే ఇలానే ప్రిపేర్ చేసుకుంటామండి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి సమ్మర్లో మనం ఎక్కువ ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా నేను మీకు చూపించే గ్లాస్తో ఒక గ్లాసు మినపప్పు వేసానండి. పావు గ్లాసు రేషన్ బియ్యం వేసి 3-4 అవర్స్ పాటు బాగా నానబెట్టాను. నానబెట్టిన మినపప్పుని పూర్తిగా వాష్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని తగినన్ని వాటర్ వేసి మనం వడ చేసుకోవడానికి ఎలాగైతే రుబ్బుకుంటామో అలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కొంచెం గట్టిగా ఉండాలన్నమాట, మరి పూర్తిగా జారుగా ఉండేలాగా చేసుకోవద్దు. ఇప్పుడు అలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకొని 1/2 కేజీ పెరుగుని తీసుకొని మంచిగా చిలుక్కోవాలి. ఇలా చిలుక్కున్న మజ్జిగని వేరొక గిన్నెలోకి వడగట్టుకోవాలి. ఇలా మీరు చూసే విధంగా వడగట్టుకొని ఇందులోకి తగినన్ని వాటర్ వేసుకోవాలి. మరీ బాగా చిక్కగా ఉండొద్దండి, మరీ పతలాగా ఉండకుండా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని 2 పచ్చిమిర్చి, 2 ఇంచుల అల్లం ముక్కని సన్నగా తరిగి వేసుకోవాలి. కొంచెం క్యారెట్ని తురుముకోవాలి. కొద్దిగా కొత్తిమీరను కూడా సన్నగా తరిగి వేసుకొని ఇలా పూర్తిగా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మజ్జిగని పక్కకు పెట్టుకొని ఇప్పుడు ముందుగా మనం గిన్నెలోకి షిఫ్ట్ చేసుకున్న వడపిండి దాంట్లో ఒక 1/2 టీ స్పూన్ సోడా వేసేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునే ముందుగానే ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడెక్కగానే ఒక్కొక్కటిగా వడల్లాగా చేసుకుంటూ వేడివేడి ఆయిల్లో వేసుకోవాలి. వేసుకున్న వాటిని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు 2 వైపులా ఫ్లిప్ చేసుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఈ వడల్ని మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న మజ్జిగలో వేసేయాలి. వేడివేడిగా ఉన్నప్పుడే వేసేయాలండి. మనం వాటర్లో ముంచి తీయాల్సిన అవసరం లేకుండా వేడివేడిగా వేసేస్తే మజ్జిగ అనేది బాగా పీల్చుకుంటుంది. ఇప్పుడు ఇలా వేసిన తర్వాత గరిటతో కొంచెం సేపు అలా నొక్కేసేయాలి. నొక్కేసిన తర్వాత ఇప్పుడు మళ్ళా మనం సెకండ్ బ్యాచ్నే వేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు వీటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అదే గిన్నెలో వేసేసి పూర్తిగా వడలన్నీ మునిగే వరకు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అది కొంచెం టైట్గా అయ్యింది కదండి, నేను వేరొక పెద్ద గిన్నెలోకి మార్చేసాను. అవి మనకి పూర్తిగా ఉబ్బిపోయి ఇంకొంచెం పెద్దగా అవుతాయి. ఇప్పుడు 1 అవర్ తర్వాత మనం చూస్తే ఇలా మొత్తం మజ్జిగ అనేది పీల్చుకుంటుంది. ఇందులోకి ఇంకొన్ని వాటర్ని యాడ్ చేసుకొని 2 చేతులతో కదుపుకుంటూ గరిటెని వాడకుండా ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసి వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటే పెరుగు వడ రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత పెద్దవిగా అయిపోయాయో. ఇప్పుడు వీటిలోకి బూందీ వేసుకొని సర్వ్ చేసుకుంటే పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేస్తారండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.